ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. సో ఈ సెషన్లో మనము గ్రాండ్ టెస్ట్కి సంబంధించి 120 నుంచి 150 క్వశ్చన్స్ అంటే లాస్ట్ 30 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. 121 క్వశ్చన్ నుంచి చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటున్నాడు. సీ హియర్, ఫస్ట్ వన్ ఏంటి? అకంప్లిస్. అకంప్లిస్ అంటే ఏంటి? దీంట్లో ఏముందో చూడండి. అకంపెనీ అని ఉంది కదా. వాట్ ఈస్ అకంపెనీ? అకంపెనీ అన్న కంపెనీ అన్న ఒక్కటే, అంటే కంపెనీ ఇవ్వడం. మనం అంటూ ఉంటాం కదా, కంపెనీ ఇస్తాను. కంపెనీ అంటే తోడుగా రావడం. ఓకే, అంటే మరి దీంట్లో అకంప్లీస్ అని ఉంది కదా, ఇక్కడ వినండి. ఇక్కడ కూడా మనకు తోడు ఉంటారు, కానీ ఎక్కడ అంటే క్రైమ్ చేయడంలో తోడు ఉంటారు. అంటే మనకు దగ్గరుండి ఒక పొరపాటు చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తారనమాట. అలాంటి వాళ్ళని అకంప్లీస్ అని అంటారు. చూడండి, ఏ పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఇస్ కాల్డ్ అకంప్లీస్. అర్థమవుతుందా? సో ఏం చేస్తాడు అంటే, అతను మన ఫ్రెండే, కాకపోతే మనతో క్రైమ్ చేయిస్తాడు. మన పక్కనే ఉండి మనతో క్రైమ్ చేయిస్తాడు అనమాట. సో పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఇస్ నథింగ్ బట్ అకంప్లీస్. నెక్స్ట్ చూడండి అమ్మా, హిపోక్రిట్. హిపోక్రిట్స్ అంటే ఎవరు అంటే, వాళ్ళు పెద్ద పెద్ద నీతులు చెప్తారు. ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఇలాంటివన్నీ చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం పాటించరు. ఓకే, సో అలాంటి వాళ్ళే హిపోక్రిట్స్ అని అంటారు. అర్థమైందా? ఎక్కడుంది చూడండి. వన్ హూ ప్రీచర్స్ వన్, ఓకే, అండ్ డస్ అనదర్. నీతులేమో ఒకటి చెప్తారు అంటే చూడండి, వన్ హూ ప్రీచర్స్. ప్రీచర్స్ అంటే ఏంటి? ఇలా ప్రీచర్స్ అంటే ఏంటి? బోధించడం. ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు అని బోధించడమే ప్రీచ్. సో ప్రీచ్ వన్, కానీ డస్ అనదర్, కానీ చేసేది ఏంటి? మరొకటి చేస్తారు. సో దాన్ని హిపోక్రిట్ అని అంటారు. ఓకే, సో వాట్ ఈస్ హిపోక్రిట్? హిపోక్రిట్ అంటే ఏంటి? వన్ హూ ప్రీచర్స్ one and does another is called hypocrite. నెక్స్ట్ చూడండి, ఫ్యూజిటివ్. వెరీ ఇంపార్టెంట్. ఫ్యూజిటివ్ అంటే ఏంటి? ఎక్కడైనా మనకి ఫ్యూజ్ అని వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఎస్కేప్ అని అర్థం. ఈవెన్ రెఫ్యూజీలో కూడా మన ఫ్యూజ్ అనే రూట్ వర్డ్ ఉంటుంది. ఓకే, సో ఫ్యూజ్ అని ఎక్కడొచ్చినా దాని మీనింగ్ ఎస్కేప్ అని అర్థం. మరి ఫ్యూజిటివ్ అంటే ఎవరైతే ఎస్కేప్ అయ్యారో, సింపుల్. సో ఎక్కడుంది ఆన్సర్ చూడండి. వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ జస్టిస్ ఆర్ లా ఇస్ కాల్డ్ ఫ్యూజిటివ్. ఓకే, ఇటీవల మన కరెంట్ అఫైర్స్ పార్ట్లో కనుక చూసుకుంటే, బ్యాంక్ లోన్ ఇచ్చి ఆ లోన్ని కట్టకుండా పారిపోయిన వాళ్ళు ఇద్దరు మనకు ఫేమస్ ఫిగర్స్ తెలుసు. వన్ ఇస్ విజయ్ మాల్యా, ద అదర్ వన్ ఇస్ నీరవ్ మోడీ. ఓకే, సో వాళ్ళిద్దరూ కూడా ఏమని చెప్పచ్చు? ఫ్యూజిటివ్స్ అని చెప్పచ్చు. ఓకే, ఏం చేస్తారు? లా నుంచి, జస్టిస్ నుంచి పారిపోయారు వాళ్ళు. సో అందుకని పారిపోయారు అంటే ఎస్కేప్ అయ్యారు. సో అందుకే ఫ్యూజిటివ్ అని చెప్పాలి. ఓకే, ఎక్కడుందో చూడండి అమ్మా, రన్స్ అవే. నెక్స్ట్ చూడండి, ప్రగ్మాటిస్ట్ అంటే ఎవరైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తారో వాళ్ళని ప్రగ్మాటిస్ట్ అని అంటారు. ఓకేనా? సో వన్ హూ వాల్యూస్ ప్రాక్టికాలిటీ. ఓకే, ప్రాక్టికాలిటీ పైన అంటే చాలామంది ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కదా, వాళ్ళని ప్రగ్మాటిస్ట్ అని అంటారు. అంటే ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది వాళ్ళ. సో ప్రగ్మాటిస్ట్ అంటే వన్ హూ వాల్యూస్ ప్రాక్టికాలిటీ. మరి ఇప్పుడు ఆన్సర్ ఎక్కడుందో చూడండి. 3, 2, 3, 2, D1 రావాలి. ఓకే, 3, 2. సో ఫస్ట్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్. సో ఇవి మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సే కాదు, ఈవెన్ మనకి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ లో కూడా ఇస్తాడు. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ కరెక్ట్ అడగలా, ఇన్కరెక్ట్ అడిగాడు. ప్రెపోజిషన్స్ పరంగా ఏది ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. చూడండి, హీ వాక్డ్ 10 miles బై ఫుట్. చెప్పాను కదా లాస్ట్ సెషన్లోనే, నేను చెప్పాను మీకు ఏమని, ఫూట్కి బై రాదు, ఏమొస్తుంది? ఆన్ ఫూట్ అని వస్తుంది. దీనికి సంబంధించిన ఇడియం కూడా మనం నేర్చుకున్నాం. ఏం ఇడియం అది? ఆన్, షాంక్స్, మేర్ అని కూడా నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ బట్ హిస్ ఫ్రెండ్ ఇజంట్ అంటున్నాడు. సో ఎవరైనా మ్యాథమెటిక్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ గుడ్ అని చెప్పాలనుకున్నప్పుడు గుడ్ ఇన్ అని అనకూడదు, గుడ్ అట్ అని ఉపయోగించాలి. ఓకే, ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్, ఐఎమ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, ఐఎమ్ గుడ్ అట్ సైన్స్ అని చెప్పాలి. సో హీ ఈజ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, హీ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద లయన్స్ క్లబ్ ఫర్ 15 years. సో హీ సర్వ్డ్ యాజ్ అని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ వెరీ యాంగ్రీ ఆన్ మీ. ఓకే, వెరీ యాంగ్రీ ఆన్ మీ కాదు, ఇట్ ఈస్ వెరీ యాంగ్రీ విత్ మీ.
విత్ కానీ అట్ కానీ ఉపయోగించాలి, అంతేకాని అసలు ఆన్ అనేది రాకూడదు. ఓకే, సో హీఈస్ వెరీ యాంగ్రీ విత్ మీ బికాస్ ఐ ఫెయిల్డ్ టు రిటర్న్ హిస్ బుక్. సో అసలు యాంగ్రీకి ఎప్పుడు కూడా ఆన్ అనేది ఉపయోగించకూడదు, విత్ కానీ అట్ కానీ ఉపయోగించాలి. మరి ఇప్పుడు ఏమడిగాడు, ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి సి ఒక్కటే కరెక్ట్, ఏబిడి 3 తప్పు కాబట్టి సో సెకండ్ వన్ విల్ బి ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్. అగైన్ ప్రిపోజిషన్ నుంచి వచ్చింది. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి కాల్డ్ అని అంటున్నాడు, ఇక్కడ వచ్చే ప్రపోజిషన్ ఏంటి అని అంటున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు చూడండి, స్ట్రైక్ హ్యాస్ బీన్ కాల్డ్ అంటున్నాడు. అంటే స్ట్రైక్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే వెనక్కి తీసేసుకున్నాడు. సో కాల్డ్ ఆఫ్. ఓకే, కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్, పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్, పోస్ట్పోన్, ఇవన్నీ మనం చూసాం. నెక్స్ట్ కాల్ ఫర్ అంటే ఏంటి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్. కాల్ ఫర్ అంటే ఏంటి, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ మన పైన దాడి చేసింది కదా, సో ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, వెంటనే మీటింగ్ అరేంజ్ చేస్తాడు. నెక్స్ట్ ఏం చేద్దాం, వాళ్ళు మన పైన దాడి చేస్తున్నారు కదా, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి దానికి అని చెప్పి మీటింగ్ వెంటనే అరేంజ్ చేస్తాడు. సో హీ కాల్స్ ఫర్ అ మీటింగ్ అని అంటాడు. సో హీ కాల్స్ ఫర్ అ మీటింగ్ అంటే ఏంటి, అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, రిక్వైర్మెంట్ లేదా డిమాండ్ అని చెప్పచ్చు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కాల్ ఫర్. అర్థమవుతుంది కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్ ఫర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి దీనికి, ఆఫ్. నెక్స్ట్ చూడండి, 4 sentences are given which are marked as ABCD. Identify the correct sequence of the following jumble sentences. Okay, para jumbles నుంచి అడిగిన క్వశ్చన్. ఏం చేద్దాము, సెంటెన్సెస్ చదవాలా, నో ఆప్షన్స్కి రావాలి. చూడండి, సి నుంచి, డి నుంచి, ఏ నుంచి, డి నుంచి, బి. ఓకే, ఏబిసిడి అన్నీ ఉన్నాయి స్టార్టింగ్ సెంటెన్సెస్, అదొక్కటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సి హియర్, ఏ నుంచి స్టార్ట్ అవుతుందా చెప్పండి, అకార్డింగ్ టు హిమ్. ఎవరతను, ఆ హిమ్ అనేవాడు ఎవరు తెలియదు కదా, సో అంటే ఏతో స్టార్ట్ కాదు. నెక్స్ట్ చూడండి అమ్మా, ద ఆనరబుల్ కమిషనర్ అని అంటున్నాడు. ఓకే, ద ఆనరబుల్ కమిషనర్ ఇనాగరేటెడ్ ద జిమ్నాజియం అని అంటున్నాడు, ద జిమ్నాజియం. కానీ ఇక్కడ చూడండి ఏ ఇండోర్ జిమ్నాజియం. సో ఫస్ట్ ఏ రావాలి, తర్వాత బి రావాలి. సో ఇక్కడ మ్యాండేటరీ పేర్స్ ఏమవుతుంది, సి తర్వాత బి వచ్చే ఆప్షన్ ఎక్కడుంది, సి తర్వాత వెంటనే బి ఆప్షన్ రావాలి. అన్నీ పోతాయి, మనకి కేవలం ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మిగులుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. ఓకే, ఏం చేసాం మనము, ఆప్షన్స్ డైరెక్ట్ ఆప్షన్స్కి రావాలి. ఆప్షన్స్కి వచ్చిన తర్వాత దేంతో మొదలవుతుంది, ఏతో అయితే అవ్వదు, అందుకే నేను ఏని క్యాన్సిల్ చేసి పడేస్తా. నెక్స్ట్ బిని చూస్తే, బిలో ఇక్కడ ఏముందో చూడండి అమ్మా, ద జిమ్నాజియం అని ఉంది, ద. సో మనము ఆర్టికల్స్ నేర్చుకునేటప్పుడు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఏ కింగ్ తర్వాత ద కింగ్ రావాలి. ఓకే, అంటే ఫస్ట్ టైం ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ అని రావాలి, సెకండ్ టైం అదే పర్సన్ గురించి మాట్లాడితే ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలి అని మనం ఆర్టికల్స్లో నేర్చుకున్నాం. సో అదే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ మనం ఈ పారాజంబుల్స్ అనేది సాల్వ్ చేసాం. ఓకే, సో ఫస్ట్ సి రావాలి, ఆ తర్వాత బి రావాలి. ఇది మ్యాండేటరీ పేర్స్. ఎక్కడుందో చూడండి, ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో ఆన్సర్ ఏంటి మరి, ఫస్ట్. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద ఫాలోయింగ్ in the following sentence with the correct phrasal verb. Phrasal verb ki sambandhinchina question. I need to dash the lights before leaving the room. Okay, రూమ్ నుంచి బయటికి వెళ్ళే ముందు ఏం చేయాలి, లైట్స్ ఆఫ్ చేయాలి. సో దాని మీనింగ్ ఏంటి మరి, ఏం యూస్ చేయాలి, ఏ ఫ్రేజల్ వర్బ్ యూస్ చేయాలి, టర్న్ ఆఫ్. ఇది మనకు తెలిసిందే, టర్న్ ఆఫ్ ద లైట్స్ అని అంటూ ఉంటాం. ఎస్ ఆర్ నో, టర్న్ ఆఫ్ ద లైట్స్. నెక్స్ట్ టర్న్ డౌన్ అంటే ఏంటి, వాట్ ఈస్ టర్న్ డౌన్. టర్న్ డౌన్ అంటే ఏదైనా ఆఫర్ కానీ ప్రపోజల్ కానీ మనం రిజెక్ట్ చేస్తాం కదా, he turned down the proposal లేదా ఆఫర్ అని చెప్పచ్చు. సో టర్న్ డౌన్ అంటే ఏంటి, రిజెక్ట్ లేదా రిజెక్ట్ అన్ ఆఫర్ లేదా ప్రపోజల్. ఓకే, దెన్ టర్న్ ఇన్ అంటే ఏంటి, వాట్ ఈస్ టర్న్ ఇన్. అలాగే పుల్ అవుట్ అంటే ఏంటి, వాట్ ఈస్ పుల్ అవుట్. పుల్ అవుట్ అంటే ఏంటి, పుల్ అవుట్ అంటే దేనైనా క్యాన్సిల్ చేయడం లేదా విత్డ్రా చేయడం. ఓకేనా, సరే చూద్దాం మిగతా అన్నీ చూడండి. ఇక్కడ సి వాట్ ఈస్ టర్న్ ఆఫ్, ఇవన్నీ రాసుకోవాలి మీరు. టర్న్ ఆఫ్ అంటే ఏంటి, స్విచ్ ఆఫ్.
ఆల్రెడీ చూసాం. టర్న్ ఇన్ అంటే ఏంటో చూడండి. టర్న్ ఇన్ అంటే మనకి ఇక్కడ 2 మీనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ గో టు బెడ్. మరొకటి ఏంటంటే, మనం ఒక పర్సన్కి ఒక అథారిటీని ఇస్తే దాన్ని కూడా టర్న్ ఇన్ అని అంటారు. ఓకే, 2 మీనింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ టర్న్ డౌన్కి కూడా మనకి 2 మీనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి టర్న్ డౌన్ ద వాల్యూమ్ అని అంటాడు. అంటే ఏంటి? వాల్యూమ్ని తగ్గించు, రెడ్యూస్ ద వాల్యూమ్ అని. నెక్స్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఆఫర్ కానీ ప్రపోజల్ కానీ రిజెక్ట్ చేస్తే దాన్ని కూడా టర్న్ డౌన్ అని అంటారు. మనకు మోస్ట్లీ ఇదే ఇస్తాడు. యాక్చువల్గా ఈ రెడ్యూస్ ద వాల్యూమ్ అనేది చాలా కామన్. సో కామన్ కాబట్టి ఇవ్వడు, కానీ రిజెక్ట్ చేసేది కూడా టర్న్ డౌన్ అని మీకు తెలుసా లేదా అని కనుక్కుంటాడు. కాబట్టి మోస్ట్లీ మనకు వచ్చేది రిజెక్ట్ అండ్ ఆఫర్ లేదా ప్రపోజల్. ఓకే, నెక్స్ట్ చూడండి పుల్ అవుట్. పుల్ అవుట్ అంటే ఏంటి? రిమూవ్ లేదా క్యాన్సిల్ లేదా విత్ డ్రా. ఓకేనా? సో ఇవన్నీ ఫ్రేజల్ వర్బ్స్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ in the following sentence with the correct phrasal verb given in the option. Okay, the wedding was put off. ఏమనాలి? put off అని అనాలి. చెప్పాను కదా ఇందాక, put off అంటే postpone. ఓకే, postpone. call off అంటే క్యాన్సిల్. సో అంటిల్ జనవరి అని అంటున్నాడు కాబట్టి ఆన్సర్ ఏం రావాలి మనకి? పుట్ ఆఫ్ అని రావాలి. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 3 is a correct answer. నెక్స్ట్ చూడండి, చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ టు ద గివెన్ వర్డ్. గ్రాడ్యువల్. ఓకే, గ్రాడ్యువల్ అంటే ఏం లేదు. ఫస్ట్ గ్రాడ్యువల్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం, ఆ తర్వాత ఆపోజిట్ కొద్దాం. ఓకే, గ్రాడ్యువల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే స్లోలీ అని అర్థం. ఓకే, స్లోలీ. నౌ అబ్రప్ట్లీ అంటే ఏంటంటే సడన్లీ అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మీకు జెంటిల్ అంటే ఏంటి? జెంటిల్ అంటే స్లోనే. ఓకే, జెంటిల్ సాఫ్ట్ అని అంటారు. రెగ్యులర్ మనకు తెలుసు, స్లో తెలుసు. మనకేం తెలియదు. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనకి వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకోవాలి. గ్రాడ్యువలీ అంటే స్లోలీ, అబ్రప్ట్లీ అంటే సడన్లీ. అంటే ఇప్పుడు గ్రాడ్యువల్కి ఆపోజిట్ అబ్రప్టే కదా. మరి ఆన్సర్ ఏంటి అంటే, ఏంటి ఆన్సర్? సెకండ్ ఆప్షన్. సి, ఎప్పుడూ కూడా గ్రాడ్యువలీ అబ్రప్ట్లీ అని ఇలా చదివారు అనుకోండి. సపోజ్ ఇదే గ్రాడ్యువలీ సినోనిమ్స్లో అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నాకు తెలుసు అబ్రప్ట్లీ అని పెట్టేస్తారు ఆన్సర్, ఎందుకంటే నేర్చుకున్నారు కదా. కానీ ఇక్కడ చూడాలి అసలు ఏం అడిగాడు, సేమ్ మీనింగ్ అడిగాడా, సినోనిమ్ అడిగాడా, యాంటనిమ్ అడిగాడా అనేది చూడాలి. సో సినోనిమ్ అడిగినా యాంటనిమ్ అడిగినా కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ నీకు దానికి మీనింగ్ తెలిసి ఉండాలి. సో ఎప్పుడైనా మీనింగ్స్ నేర్చుకోవాలి కానీ యాంటనిమ్స్ నేర్చుకొని వెళ్ళకూడదు. ఓకే, సో గ్రాడ్యువలీ అంటే స్లోలీ, అబ్రప్ట్లీ అంటే సడన్లీ అని అర్థం. ఓకేనా? సో అందుకని ఈ 2 మనకి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, చూస్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. ఓకే, ద ఎగ్జామ్ స్టార్టెడ్. ఇది వినండి ఫస్ట్. ఓకే, ఇన్ టైమ్ అంటే ఎప్పుడు ఉపయోగించాలి, ఆన్ టైం ఎప్పుడు ఉపయోగించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టైంకి ముందు ఇన్ అనే ప్రపోజిషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే టైంకి ముందు ఆన్ అనే ప్రపోజిషన్ ఎప్పుడు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇప్పుడు మనం ఎన్నో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసాం కదా. ఎగ్జామ్ 10:30కి స్టార్ట్ అవుతుంది అనుకోండి, కానీ మీరు ఎప్పుడు ఉంటారు? రిపోర్టింగ్ టైం అని ఒకటి మెన్షన్ చేస్తారు కదా. ఆ రిపోర్టింగ్ టైంలోనే మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అంటే హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామ్ ముందు ఉండాలి. అవునా? అయితే ఇప్పుడు వినండి, మరి ఎగ్జామ్ కరెక్ట్గా 10:30కి స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్జామ్ స్టార్ట్స్ ఆన్ టైం. ఓకే, ఎగ్జామ్ స్టార్ట్స్ ఆన్ టైం బట్ వీ రీచ్ అవర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ టైం. ఇన్ టైం అంటే ఏంటి? ఇన్ టైం అంటే ఏంటి? స్పెసిఫైడ్ టైం. అంటే 10:30కి ఎగ్జామ్ అంటే 10:30కి నువ్వు వెళ్ళట్లా, ఏం చేస్తున్నారు? 9:30కే వెళ్ళి అక్కడ కూర్చుంటారు. అవునా? అంటే స్పెసిఫైడ్ టైం కంటే ముందే ఉంటే దాన్ని ఇన్ టైం అని అంటాము. కరెక్ట్ స్కెడ్యూల్డ్ టైం లేదా స్పెసిఫిక్ టైంకి ఏదైనా స్టార్ట్ అవుతే దాన్ని ఆన్ టైమ్ అని అంటారు. సో దిస్ విల్ బీ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారు? వీ రీచ్ అవర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ టైమ్ బట్ ద ఎగ్జామినేషన్ స్టార్ట్స్ ఆన్ టైమ్. ఎగ్జామినేషన్ ఆన్ టైం, రీచ్ వచ్చేసరికి ఇన్ టైం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఎగ్జామినేషన్ స్టార్టెడ్ ఆన్ టైం అని ఉపయోగించాలి. ఇన్ అసలు ఎప్పుడు రాకూడదు. ఇన్ ఎప్పుడు అంటే మనం అక్కడికి రీచ్ అవ్వడానికి ఇన్ టైం అంటారు. బట్ ద లైట్ వెంట్ ఆఫ్ ఇన్ ద నిక్ ఆఫ్ ద టైమ్ అని అంటారు. ఇన్ ద నిక్ ఆఫ్ ద టైమ్ అనేది ఒక ఇడియం. సో ఆన్ ద నిక్ ఆఫ్ ద టైమో లేకపోతే బిట్వీన్ ఇలాంటివి ఏమి రాదు, ఇది ఒక ఇడియం. ఇన్ ద నిక్ ఆఫ్ ద టైమ్ అనేది ఒక ఇడియం. ఓకే, దాని మీనింగ్ ఏంటి అంటే, ఈ ఇడియం వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఇడియమ్స్ లో కూడా అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ ద నిక్ ఆఫ్ ద టైమ్ అంటే లాస్ట్ పాసిబుల్ టైం లేదా మొమెంట్. లాస్ట్ పాసిబుల్ మొమెంట్ అంటే చివరి క్షణాన్ని ఇన్ ద నిక్ ఆఫ్ ద టైమ్ అని అంటారు. ఏమంటారు? చివరి క్షణం. ఓకే, సో ఇన్ ద నిక్ ఆఫ్ ద టైమ్ అంటే ఏంటి? లాస్ట్ పాసిబుల్ మొమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియం. నెక్స్ట్ చూడండి, దిస్ హ్యాపెండ్ డాష్ times but I managed to solve all the questions dash in the within the allotted time అని రావాలి. ఓకే, అండ్ at times అని రావాలి. చూడండి ఇక్కడ చూడండి,
ఫస్ట్ ఆప్షన్కి నేను వెళ్ళిపోతాను, ఎందుకు నాకు ఆల్రెడీ ఆన్ వచ్చింది అండ్ దెన్ ఇన్ వచ్చేసింది, అవునా. నౌ ఇక్కడ చూడండి, ఇట్ హ్యాపెండ్ సమ్ టైమ్స్. సమ్ టైమ్స్ అన్నా ఎట్ టైమ్స్ అన్నా ఒక్కటే. నాకు ఇక్కడ సమ్ అని ఉంది, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏముంది, ఇన్ ఉంది. ఇన్ కాదు, నాకు ఆన్ రావాలి. సో అట్ అని ఉందిగా, మరి అట్ని తీసుకోవచ్చు కదా. గుర్తుపెట్టుకోండి, సమ్ టైమ్స్ అన్నా ఎట్ టైమ్స్ అన్నా ఒక్కటే. ఓకే, సమ్ టైమ్స్ అన్నా ఎట్ టైమ్స్ అన్నా ఒక్కటే, రైట్. సో ఎట్ అనేది నేను ఉపయోగించవచ్చు. తర్వాత అలాటెడ్ అవర్స్, అలాటెడ్ టైంలోనే నేను ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్స్, అంటే విత్ ఇన్ ద అలాటెడ్ టైం అని ఉపయోగించాలి. సో ఫస్ట్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్ టైం ఎప్పుడు వాడాలి, ఆన్ టైం ఎప్పుడు వాడాలి, అండ్ దెన్ ఇన్ ద నిక్ ఆఫ్ ద టైం అనే ఇడియంకి మీనింగ్ ఏంటి, ఇవే మనకు అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రపోజిషన్. నౌ సి, బేబీ పైన బ్లాంకెట్ కప్పాలి, దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు పుట్ ఓవర్ అని రావాలి, ఆన్ కాదు, ఓవర్. ఓకేనా, ఎందుకంటే మొత్తం ఇలా కవర్ అయిపోతుంది కాబట్టి ఓవర్. సో పుట్ ద బ్లాంకెట్ ఓవర్ ద బేబీ అని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రపోజిషన్ ఫ్రమ్ ద ఆప్షన్స్ అంటున్నాడు. ఓకే, నౌ సీ హియర్, అవేర్ అని అన్నాడు కదా, మనం ఫిక్స్డ్ ప్రపోజిషన్స్లో నేర్చుకుంటాము. ఓకే, సెట్స్ మనం నేర్చుకున్నాం. ఓకే, 30 సెట్స్ వరకు అలా నేర్చుకుంటాం. దాంట్లో బీవేర్ ఆఫ్ డాగ్స్ అని చదువుకున్నామా లేదా? బీవేర్కి ఏం ఉపయోగిస్తారు? ఆఫ్ ఉపయోగిస్తారు. అలాగే అవేర్కి కూడా ఆఫే ఉపయోగించాలి. సో ఆన్సర్ ఏంటి మరి? ఇప్పుడు ఆఫ్ అని రావాలి. సో దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్ అని అనాలి. అర్థమవుతుంది కదా. బీవేర్ ఆఫ్ డాగ్స్ అనేది మనం చూసుంటాం ఈ బోర్డ్స్. ఓకే, గేట్కి ఇలా తగిలించి ఉంటుంది. ఓకే, బీవేర్ ఆఫ్ డాగ్స్ అని. సో బీవేర్ అనేది మన కాన్షియస్కి సంబంధించింది కాబట్టి అవేర్ కూడా కాన్షియస్కి సంబంధించింది. సో అన్ని కాన్షియస్కి రిలేటెడ్ వర్డ్స్ అన్ని. ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇస్ గ్రామాటికలీ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు అడ్వర్బ్. అడ్వర్బ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సెల్డన్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, హీ థింక్స్ క్విక్కర్. క్విక్కర్ అనేది ఏంటమ్మా అసలు? క్విక్కర్ అనేది అడ్జెక్టివ్ కాదా? మనం నేర్చుకున్నాం కదా పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్, అవునా? సో ఈఆర్ వచ్చింది కాబట్టి ఇది అడ్జెక్టివ్. కానీ నాకు ఇక్కడ ఏం కావాలి? థింక్స్ ఉంది. ఎలా థింక్ చేస్తున్నాడు అంటే నాకు కావాల్సింది అడ్వర్బ్. సో అడ్వర్బ్ కాబట్టి క్విక్లీ అని ఉండాలి, క్విక్కర్ కాదు, క్విక్లీ. ఫర్ సెవరల్ ఇయర్స్ నౌ మై న్యూస్ పేపర్ ఏజెంట్ హ్యాస్ బీన్ స్పెల్లింగ్ మై నేమ్ ఇన్కరెక్ట్లీ. ఓకే, స్పెల్లింగ్ అనేది వర్బ్. ఎలా స్పెల్ చేస్తున్నాడు అంటే ఇన్కరెక్ట్గా స్పెల్ చేస్తున్నాడు. సో ఇన్కరెక్ట్లీ అనే వర్డ్ మనకి కరెక్ట్గానే ఉంటుంది, అడ్వర్బే. నెక్స్ట్ చూడండి, మదర్ డస్ నాట్ హార్డ్లీ. వినండి ఇప్పుడు. హార్డ్లీ అంటే ఏంటి? ఫస్ట్ హార్డ్లీ అనేది ఒక అడ్వర్బ్. ఓకే, హార్డ్లీ, హీ హార్డ్లీ కమ్స్ టు ద క్లాస్ అని అంటారు. అంటే ఏంటి? ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు, అసలు రావట్లేదు, అతి కష్టం మీద క్లాస్కి వస్తున్నాడు వీడు అని మనం అంటూ ఉంటాం. సో హార్డ్లీ అంటే నెగిటివ్ వర్డ్. హార్డ్లీ అంటే ఏంటి? నెగిటివ్ వర్డ్. సో నెగిటివ్ కాబట్టి మళ్ళీ ఇంకొక నెగిటివ్ వర్డ్ ఎందుకు, అవునా? సో మదర్ హార్డ్లీ నోస్ వాట్ హ్యాపెండ్ ఇన్ స్కూల్ యెస్టర్డే అని ఉపయోగించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఈ హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, రేర్లీ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు అని కదా. సో ఇవన్నీ నెగిటివ్ టర్మ్స్. సో నెగిటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు నాట్ అనేది ఉపయోగించకూడదు. ఇది ఒక రూల్, మనకి అడ్వర్బ్లో నేర్చుకుంటాం అండ్ కంజంక్షన్స్లో కూడా నేర్చుకుంటాం ఇది. ఓకే, సో తప్పిది. నెక్స్ట్ చూడండి, ద ప్రొఫెసర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే హ్యాడ్ ఆల్ డన్ వెరీ బ్యాడ్. డన్ అనేది వర్బ్. సో డన్ కాబట్టి మనకి ఏం కావాలా? అడ్వర్బ్ కావాలి. అంటే వెరీ బ్యాడ్లీ అని ఉపయోగించాలి. మనకు కావాల్సింది అడ్జెక్టివ్ కాదు, ఇక్కడ అడ్వర్బ్. సో మరి ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అని అంటున్నాడు కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ ఇట్స్ సినోనిమ్స్. సినోనిమ్ అడిగాడు. ఏంటా వర్డ్స్? కొలోజల్. నౌ సీ హియర్, కొలోజల్ అంటే ఎనార్మస్ అని అర్థం, బిగ్. కొలోజల్ అంటే బిగ్ అని అర్థం. ఓకేనా, ఇది ఎక్కడ ఇచ్చాడు? కొలోజల్ విక్టరీ అని చెప్పి మనకి 2019లో ఓకే అక్కడ న్యూస్ పేపర్లో ఇచ్చాడు, ద హిందూ న్యూస్ పేపర్లో. ఎందుకంటే 2019లో మనకి సెంట్రల్లో మోదీ వచ్చాడు అండ్ దెన్ ఏపీలో జగన్ వచ్చారు. సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో పెద్ద మెజారిటీతో గెలిచారనమాట. లైక్ 50-49 ఆ పర్సంటేజ్ ఆ మార్జిన్తో వాళ్ళు గెలవాల. 75 ఎక్కడ, 25 ఎక్కడ. సో అంత గ్రేట్ మార్జిన్తో వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి ఇట్స్ అ గ్రేట్ విక్టరీ, ఇట్స్ అ బిగ్ విక్టరీ, ఇట్స్ అ కొలోజల్ విక్టరీ అని చెప్పి అప్పుడు న్యూస్ పేపర్లో వచ్చింది ఇది. ఓకే, సో కొలోజల్ అంటే ఎనార్మస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్, బ్యాక్టీరియా క్యాన్ ప్రొలిఫరేట్. ప్రొలిఫరేట్ అంటే ఏంటి? మల్టిప్లై. ఓకే, మల్టిప్లై లేదా రిప్రొడ్యూస్. సో ఆన్సర్ ఏంటి మరి? ఫోర్త్.
మీకు అంతగా అర్థం కాకపోయినా సెంటెన్స్ అలా చదవచ్చు. చూడండి, బ్యాక్టీరియా క్యాన్ ప్రొలిఫరేట్ క్విక్లీ ఇన్ వార్మ్ మాయిస్ట్ అని అంటే మల్టిప్లై అవుతుంది, రీప్రొడ్యూస్ అవుతుంది. సో ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ రిటాలియేట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఎన్ని స్టార్ మార్క్స్ పెట్టుకున్నా తక్కువే. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ సినారియోలోనే ఉన్నాము. పాకిస్తాన్ మన మీద దాడి చేస్తుంది, మనం రిటాలియేట్గా దాని మీద పాకిస్తాన్ పైన చూపిస్తున్నాం. ఓకే, అంటే ఏంటి మొత్తం వాట్ ఈస్ రిటాలియేట్? రిటాలియేట్ అంటే ఫైట్ బ్యాక్ అని అర్థం. ఇప్పుడు పాకిస్తాన్ మన పైన అటాక్ చేస్తున్నారని చెప్పి మనం కామ్గా ఉండలేం కదా, మనం కూడా ఫైట్ బ్యాక్ చేయాలి. సో దాన్ని రిటాలియేటరీ ఎఫెక్ట్, రిటాలియేటరీ యాక్షన్ అని అంటారు. నథింగ్ బట్ ఫైట్ బ్యాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, డూబియస్. డూబియస్ అంటే డౌట్ఫుల్. ఓకే, డూబియస్ అంటే ఏంటి? డౌట్ఫుల్. డూబియస్ అంటే డౌట్ఫుల్. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? డూబ్, డూబ్ అంటే ఏంటి? ఒరిజినల్ కాదు అంటే డౌట్స్. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. రైట్. సో 2 4 1 3 ఎక్కడుంది? 2 4 1 3. సెకండ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, choose the correct alternative that transforms the following sentence into reported speech. Now see here, Minnie said to me I. Now see, Minnie said కాస్త told గా మారుతుంది. సో said పోతుంది. సో 1 4 లోనే మనకి ఇప్పుడు ఆన్సర్. మినీ టోల్డ్ దట్ షీ అనుంది, మినీ టోల్డ్ మీ అనుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముందో చూడండి. ఐ అంటే ఎవరు? ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే మినీకి కావాల్సింది ఏంటి? షీ అనే ప్రొనౌన్. నెక్స్ట్ హ్యావ్ బాట్ కాస్త హ్యాడ్ బాట్గా మారుతుంది. ఓకే, దిస్ కాస్త దట్గా మారుతుంది. నెక్స్ట్ మై అంటున్నాడు. మై అంటే ఏంటి? మై అంటే ఫస్ట్ పర్సన్ అంటే మినీ అంటే ఏంటి? హర్ మదర్ అని ఉండాలి. అన్నీ ఉన్నాయి. కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అంటే మినీ టోల్డ్ మీ దట్ అని ఉపయోగించాలి. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందిగా, ఈ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడే ఇలా రాసుకుంటాం. కంజంక్షన్ అనేది తర్వాత రాయాలి. ఓకే, ఇక్కడ మనకి ఏం మిస్ అయింది అంటే ఆబ్జెక్ట్ మిస్ అయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే fourth one is the right answer. Which one of the following sentences is grammatically correct with reference to adjective? Adjective ki sambandhinchina question idi. Okay, now see, we are witnessing the verse. Now see, the ane article ichadu kani positive degree. Okay, undi. So em cheyali dini ipudu worst ga tayaru cheyali avuna, est. Okay, so we are witnessing the worst level anali. Next chudandi, Rahul was the richer of the two persons. ఓకే, ఎస్ కరెక్ట్. సి 2 persons అని అంటున్నాడు, ఇద్దరు ఉన్నారంట. ఆ ఇద్దరు ఎవరో తెలియదు, కానీ అందులో ఒకడు రాహుల్ అని మాత్రం మనకు తెలుసు. అంటే ఇద్దరు మధ్యలో కంపారిజన్ అయితే చేసిండ్రు కదా, చేశారు. సో చేశారు కాబట్టి మనం ఏం ఉపయోగించాం? అందుకే కంపారిటివ్ డిగ్రీ ఉపయోగించాం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, అసలు కంపారిటివ్ డిగ్రీస్కి దాని ఆర్టికల్ యూజ్ చేయరు కదా మేడం అని అంటారు. కానీ ఇది ఏంటి? ఏం కాన్సెప్ట్ ఇది? చూసింగ్ అనే కాన్సెప్ట్. చూసింగ్ అనే కాన్సెప్ట్లో ఏమవుతుంది అంటే ఇద్దరు ఉంటారు. వీళ్ళెవరు అంటే 2 persons. ఇక్కడైతే 2 persons లేదా 2 friends అని అనుకుందాం. ఈ 2 persons కానీ ఫ్రెండ్స్ కానీ అన్న తర్వాత దీంట్లో ఒకడిని మనం చూస్ చేసి చెప్తున్నాం అనమాట. రాహుల్ ఈజ్ రిచర్, ద రిచర్ అని ఉపయోగించాలి. సో ఇది చూసింగ్ అనే కాన్సెప్ట్ కాబట్టి ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి అని మనం అడ్జెక్టివ్ అనే చాప్టర్లో నేను దీని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో చూడండి మీరు. నెక్స్ట్, విల్ యూ ప్లీజ్ గివ్ మీ అ లిటిల్ మిల్క్. నౌ సి, లిటిల్కి, ఏ లిటిల్కి, ద లిటిల్కి, లిటిల్, ఏ లిటిల్ అండ్ దెన్ ద లిటిల్కి డిఫరెన్స్ ఏమిటి? లిటిల్ అంటే నో మిల్క్, ఏ లిటిల్ అంటే సమ్ మిల్క్, ద లిటిల్ అంటే ఎంత మిల్క్ ఉంటే అంత అని. ఇది కూడా మనం అడ్జెక్టివ్ అనే చాప్టర్లో నుంచే నేర్చుకున్నాం. సో లిటిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తాం, మిల్క్ కదా, సో అందుకే లిటిలే ఉపయోగించాలి. కానీ ఏమన్నాడు? క్యాట్ కోసం కొంచెం మిల్క్ ఇవ్వండి అంటున్నాడు. కొంచెం అన్నాడు కాబట్టి ఏ అని రావాలి. ఓకే, నెక్స్ట్, ద కాన్ఫరెన్స్ వాజ్ అటెండెడ్ బై మోర్ దాన్ 200 delegates. డెలికేట్స్ ఏంటమ్మా? నౌన్. సో నౌన్ ముందు ఏమున్న దాన్ని ఏమంటారు? అడ్జెక్టివ్. ఎక్కడైనా అడ్జెక్టివ్ ప్లూరల్ ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. సో 200 delegates అని ఉపయోగించాలి. ఓకే, సో మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? కరెక్ట్ అని అడిగాడు కాబట్టి సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఎందుకు అంటే చూసింగ్ అనే కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రపోజిషన్స్ అని అంటున్నాడు. నౌ లిజన్, ఈ క్వశ్చన్స్ చూస్తూ ఉంటే ఎంత ముచ్చటేస్తుంది తెలుసా? టీజీపీఎస్సీకి ఫేవరెట్ ఇవి. జిఎస్లో జిఎస్ అంటే మన హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఉన్నాయి కదా, ఇలాంటివి ఎక్కువ అడిగాడు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ ఓన్లీ, బి ఓన్లీ, బోత్ ఏ అండ్ బి, నేదర్ ఏ నార్ బి అని ఉపయోగించాడు. అలాంటి కాన్సెప్ట్తోనే నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ తయారు చేస్తాను. చూడండి, ప్రపోజిషన్స్కి సంబంధించిన
క్వశ్చన్ ఇది. దిస్ మూవీ ఈజ్ డిఫరెంట్ దాన్ కాదు, డిఫరెంట్ ఫ్రమ్ అని ఉపయోగించాలి. ఓకే, దిస్ మూవీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, ఇట్స్ అ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. డిఫరెంట్కి ఎప్పుడు కూడా ఫ్రమ్ అని రావాలి, దాన్ అని రాకూడదు. నెక్స్ట్, దే హ్యాడ్ టు పుట్ ఆఫ్ ద గార్డెన్ పార్టీ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్. పుట్ ఆఫ్ OFF అని ఉండాలి, అంతే కదా. పుట్ ఆఫ్ అంటే ఏంటి? పోస్ట్ పోన్, మనం చదువుకున్నాం ఇందాక. సో అందుకే రెండు స్టేట్మెంట్స్ తప్పు కాబట్టి ఏమని అడిగాడు మనకి ఇక్కడ? ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. సో బోత్ A and B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకి పారాజంబల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఏం చేయాలి? ఫస్ట్ ఆప్షన్స్కి రావాలి. ఆర్తో స్టార్ట్ అవుతుందా, క్యూతో స్టార్ట్ అవుతుందా, ఎస్తో స్టార్ట్ అవుతుందా? నౌ సి, ఆర్తో స్టార్ట్ అవుతుందా చూడండి. అట్ ద సేమ్ టైమ్ స్టేట్స్ strategic intervention is essential because more than 40% of people live. స్టార్టింగ్ నీకు ఫ్యాక్ట్ ఇచ్చాడు. అసలు దేని గురించి మాట్లాడుతున్నాం అనేదే మనకు తెలియకుండా స్టార్టింగే ఫ్యాక్ట్ ఇచ్చాడు. సో అవ్వకపోవచ్చు. నెక్స్ట్ చూడండి, క్యూతో పోనీ అవుతుందా చూడండి. సమ్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్ట్స్, ఇట్స్ అంటే దేని ఎఫెక్ట్? సో అందుకని సారీ, సెకండ్ వన్ అవ్వదు. ఓకేనా, సెకండ్ వన్ అనేది అవ్వదు. ఎందుకంటే ఇట్స్ ఎఫెక్ట్స్ అంటే ఏం ఎఫెక్ట్స్ మనకు తెలియదు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఒక మ్యాండేటరీ పేర్ అనేది వస్తుంది చూడండి. సమ్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్ట్స్ అని అంటున్నాడు కదా. ఈ ఇట్స్ అంటే ఏంటో తెలిస్తే చాలు. ఇట్స్ అంటే నథింగ్ బట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ రీఫార్మ్స్ ఆర్ మిక్స్డ్ అని ఇచ్చిన తర్వాత దీని యొక్క ఎఫెక్ట్స్ అని అంటున్నాడు. అంటే ఎస్ తర్వాత వెంటనే క్యూ రావాలి. ఎస్ తర్వాత వెంటనే క్యూ వచ్చే ఆప్షన్ ఎక్కడుంది అంటే ఫోర్త్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. అర్థమవుతుంది కదా? ఎస్. నెక్స్ట్, fill in the blanks so with the most appropriate preposition from the options given below. guilty కి ఏమొస్తుందమ్మా? ఆఫ్. అక్యూజ్ కి ఏమొస్తుంది? అక్యూజ్ తర్వాత వెయిట్, అక్యూజ్ తర్వాత గిల్టీ. ఓకే, గిల్టీ తర్వాత ఒకవేళ గిల్టీ నో అయితేనేమో ఎక్విక్ట్. ఇదంతా నేను మైండ్ మ్యాప్లో నేర్పించాను. గిల్టీ ఎస్ అయితే కన్విక్ట్ అని నేర్పించాను. అక్యూజ్ అంటే బ్లేమ్. సో వీటన్నిటికీ ఆఫ్ అనే ప్రిపోజిషనే వస్తుంది. ఆఫ్. మరి చార్జ్కి ఏది వస్తుంది? చార్జ్కి విత్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో క్యూస్కి ఏం రావాలి? ఆఫ్. సో ఫస్ట్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, అడ్వర్బ్కి సంబంధించి కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అంటున్నాడు చూడండి. షీ సింగ్స్ సో గుడ్ అని అంటున్నాడు. నౌ మనం నేర్చుకున్నాం గుడ్కి వెల్కి డిఫరెన్స్ ఏంటో నేర్చుకున్నాం. ఓకే, గుడ్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ గుడ్? గుడ్కి వెల్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. అంటే ఇదే పేపర్ ఎక్స్ప్లెనేషన్లో నేను మీకు నేర్పించాను. గుడ్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, అడ్జెక్టివ్ అవుతుంది. వెల్ అనేది అడ్జెక్టివ్ అవ్వచ్చు యాజ్ వెల్ యాజ్ అడ్వర్బ్ అవ్వచ్చు. ఓకే, గుడ్ అనేది కేవలం అడ్జెక్టివ్ మాత్రమే అవుతుంది. ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే క్వాలిటీకి ఉపయోగిస్తాము. క్వాలిటీ. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ కావాలి మనకి. కండిషన్ హౌ ఆర్ యూ అని అడిగితే ఐఆమ్ గుడ్ అని అనకూడదు, ఐఆమ్ వెల్ అని అనాలి. ఓకే, ఎందుకంటే మనకు కావాల్సింది అడ్జెక్టివ్. కానీ కండిషన్ ఎలా ఉన్నావు నువ్వు అని అడిగాడు కాబట్టి ఐఆమ్ వెల్ అని ఉపయోగించాలి. దెన్ అడ్వర్బ్ అంటే ఏంటి? ఇన్ మేనర్, ఏ పద్ధతిలో. మనకు తెలిసిందే కదా అడ్వర్బ్ అంటే మేనర్ అని. ఓకే, రైట్. సో ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇదే కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం చూడండి. షీ సింగ్స్ తర్వాత నీకు ఏం కావాలి? అడ్వర్బ్ కావాలి. అంటే ఏం కావాలి నీకు ఇక్కడ? వెల్. నెక్స్ట్, ద లయన్స్ బికేమ్ వైలెంట్. నౌ సీ హియర్, బికేమ్ అంటున్నాడు కదా. బికేమ్ తర్వాత ఎప్పుడు కూడా అడ్వర్బ్ ఉండాలి. సారీ అడ్జెక్టివ్ ఉండాలి, అడ్వర్బ్ కాదు. ఓకే, అడ్జెక్టివ్ ఉండాలి, అడ్వర్బ్ కాదు. వాయిలెంట్ అని మాత్రమే ఉపయోగించాలి. కేవలం వాయిలెంట్ అంటే సరిపోతుంది. ద లయన్స్ బికేమ్ వాయిలెంట్ అని అనాలి, వాయిలెంట్లీ కాదు. ఆల్దో రాహుల్ ర్యాన్ వెరీ ఫాస్ట్లీ. అసలు ఇంగ్లీష్ చరిత్రలో ఫాస్ట్లీ అనే వర్డే లేదు. ఫస్ట్ థింగ్. ఓకే, జస్ట్ ఫాస్ట్ అనాలి, వెరీ ఫాస్ట్. ఫాస్ట్ అనేదే అడ్వర్బ్. ఓకే, ఫాస్ట్లీ అనే వర్డ్ ఇంగ్లీష్ చరిత్రలో లేదు. ప్లీజ్ నోట్ డౌన్ దిస్. నెక్స్ట్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. ఓకే, ఇది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, వెరీ క్లియర్లీ. ఎందుకు? ఎక్స్ప్లెయిన్డ్ వర్బ్ కదా. ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది? క్లియర్గా. సో అందుకే ఇది అడ్వర్బ్ అవుతుంది కాబట్టి క్లియర్లీ అనేది కరెక్ట్. సో ఫోర్త్ ఆప్షన్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. గుడ్ వెల్ యొక్క డిఫరెన్స్ చూసుకోండి మీరు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్. వన్ ఆఫ్ దెమ్ ఎర్రర్, స్పాటింగ్ ఎర్రర్ అని అంటున్నాడు. నౌ సీ హియర్, ద పోలీస్ told the agitators to back in అని అంటున్నాడు. బ్యాక్, ఇది ఫ్రేజల్ వర్బ్ కి సంబంధించిన స్పాటింగ్ ఎర్రర్. బ్యాక్ ఇన్ కాదమ్మా, ఇది బ్యాక్ ఆఫ్. బ్యాక్ ఆఫ్ అంటే వెనక్కి వెళ్ళిపో. ఓకే, వెనక్కి వెళ్ళిపో.
పోలీస్ ఏం చేస్తారు? యాజిటేటర్స్ అంటే ఎవరమ్మా? యాజిటేటర్స్ అంటే ఎవరు? ప్రొటెస్ట్ చేయడానికి వస్తారు, ముందుకు వచ్చేస్తూ ఉంటారు. సో పోలీస్ ఏం చేస్తాడు? లాఠీ చార్జ్, వెనకెళ్ళండి అని అంటూ ఉంటాడు. సో దాన్ని బ్యాక్ ఆఫ్ అని అంటారు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి అంటే బ్యాక్ ఆఫ్ అని రావాలి, బ్యాక్ ఇన్ కాదు. నెక్స్ట్ 5 sentences are given which are marked as ABCD. ఓకే, పారాజంబల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. నౌ సీ హియర్, దేంతో మొదలవుతుంది అనేది చూడాలి. 5 sentences ఇచ్చారు. ఏతో మొదలవుతుందా, ఈతో మొదలవుతుందా అనేది చూడాలి. సింపుల్గా ఈతో మొదలవుతుందా చూడండి. ప్రూఫ్, బ్లడ్ స్ట్రీమ్, ప్యాటర్న్స్ అండ్ DNA. ఏం అసలు పొంతనే లేదు, ఈతో స్టార్ట్ కాదు అంటే ఏతో స్టార్ట్ అవుతుంది అని తెలుసు. ఏతో స్టార్ట్ అవుతుంది కదా. ఏతో ఏంటి? వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్స్టికల్స్ ఎన్కౌంటర్డ్. ఓకే, ఎన్కౌంటర్డ్. తర్వాత ఎన్కౌంటర్డ్, ఎక్కడ ఎన్కౌంటర్ అయ్యాడు? ఎక్కడ ఎన్కౌంటర్ అయ్యారు? డ్యూరింగ్ ద అనాలిసిస్ ఆఫ్ ద కంట్రోల్. ఇవి రావాలి. ఓకే, అంటే ఏ తర్వాత సి ఉండాలి. ఓకే, చూడండి, ఏ తర్వాత ఏంటి? సి ఉండాలి. ఏ ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. చూడండి, ఇంకా ఎలా ఆన్సర్ కూడా చేయొచ్చు దీని అంటే, ఇన్ ద రిస్క్ ఆఫ్ ద శాంపుల్ కంటామినేషన్. కంటామినేషన్ ఎట్లయింది అంటే ఫ్రమ్ అంటే బి తర్వాత డి అనేది ఉండాలి. కంటామినేషన్ ఎలా అయింది? ఇంప్రాపర్ హ్యాండిలింగ్ వల్ల కంటామినేషన్ అయింది. అంటే బి తర్వాత వెంటనే డి ఉండాలి. సో కేవలం నేను ఈ మ్యాండేటరీ పేర్స్తో ఈ ఆన్సర్ని నేను సాల్వ్ చేశాను. అర్థమవుతుంది కదా. సో ఏం చేయాలి? ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత మ్యాండేటరీ పేర్స్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని కనుక్కోమన్నాడు. చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని ఉపయోగించాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలి. ఓకే, ఇది కూడా నేను డిస్కస్ చేసిందే. ఓకే, ఫ్రెండ్స్ అనే ఈ గ్రూప్లో ఇతను, ఓకే, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటే ఇందులో ఇతను అని నేను చెప్పాలనుకున్నప్పుడు అలా చెప్తాను, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ అనే ఈ గ్రూప్, సో అందుకే ప్లూరల్ తీసుకోవాలి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలి. అలాగే వన్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషనా, వన్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషన్సా? వన్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషన్స్ అనాలి. వన్ ఆఫ్ ద ఆర్గనైజేషనా, ఆర్గనైజేషన్సా? వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. వన్ ఆఫ్ ద కంపెనీయా, కంపెనీసా? వన్ ఆఫ్ ది కంపెనీస్ అని ఉపయోగించాలి. సో వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అని ఉపయోగించాలి. సో వన్ కాబట్టి ఇక్కడ ఈజ్ కరెక్టే. నెక్స్ట్, మెనీ ఏ మ్యాన్ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, మెనీ మెన్ అని అనలా. ఒకవేళ మెనీ మెన్ అని ఉంటే, మెనీ మెన్ అంటే చాలా మంది కదా, ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బ్ ఉపయోగిస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ ఏముంది చూడండి, మెనీ ఏ మ్యాన్ అని అంటున్నాడు. ఏ మ్యాన్ అంటే సింగులర్ కాబట్టి హ్యావ్ కాదమ్మా, ఇక్కడ రావాల్సింది హ్యాజ్. ఎవ్రీవన్ నోస్ అబౌట్ ద. ఎస్, నేను చెప్పాను కదా మీకు, ఈచ్ ఎవ్రీ అని ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా సింగులర్ తీసుకోవాలి, అందుకే నోస్ వచ్చింది. ఓకే, కరెక్టే. ద ఆనెస్ట్, ఇక్కడ వినండి. ఇప్పుడు అడ్జెక్టివ్ కి ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగిస్తే అప్పుడు అది ప్లూరల్ నౌన్ లాగా పనిచేస్తుంది అని మనం చదివాం. సో ద ఆనెస్ట్ అంటే ఏంటి? ఆల్ ఆనెస్ట్ పీపుల్. సో అందుకని ఈజ్ కాదు ఆర్ అని ఉపయోగించాలి. మరి ఇప్పుడు సెంటెన్స్ ఏంటి? ఇన్కరెక్ట్ అంటున్నాడు. సో ఏ, బి and D. First option is your right answer. Fill in the blank with the most appropriate preposition అని అంటున్నాడు. ఓకే, నౌ సి, రిసెంబుల్ అంటున్నాడు. రిసెంబుల్ కి టు రావాలి. అయితే రిసెంబుల్ టు. ఓకే, ఎందుకు అంటే సిమిలర్ ప్యారలల్, ఈక్వాలెంట్. సిమిలర్ కి టూ ఉపయోగిస్తాం కదా. సో దీని సినోనిమ్స్ అన్నిటికీ కూడా మనం టూ అనే ఉపయోగిస్తాం. అయితే నేను ఈ రూల్లో మీకు ఒక ఎక్సెప్షన్ చెప్పాను. ఎలైక్ రిసెంబుల్ ఉన్నప్పుడు ఏమన్నాను? ప్రపోజిషన్ యూజ్ చేయకూడదు, అంటే టూ రావద్దు దీనికి అని నేను చెప్పాను. అవునా? మరి ఇక్కడ ఎందుకు వచ్చింది మేడం అని అంటే, ఇవి వర్బ్ లాగా పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, విక్రమ్ రిసెంబుల్స్ హిస్ ఫాదర్ అనాలి. ఇదే సెంటెన్స్ చూడండి, విక్రమ్ రిసెంబుల్స్ హిజ్ ఫాదర్. ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే రిసెంబుల్ అనేది ఇక్కడ వర్బ్ లాగా పనిచేస్తుంది కాబట్టి ప్రపోజిషన్ అవసరంలా. ఇక్కడ ఇది వర్బ్ లాగా పనిచేయట్లా, నౌన్ లాగా పనిచేస్తుంది. అందుకే నాకు ఇక్కడ టూ అనే ప్రపోజిషన్ కావాలి. ఓకే, సో ఆన్సర్ ఏంటి అంటే 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ కరెక్ట్ ఆల్టర్నేటివ్ ద ట్రాన్స్ఫార్మ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నాడు. ఓకే, సి, ద టీచర్ ఇన్ఫార్మ్ దట్ ద ఎగ్జామ్ హ్యాడ్ బీన్ పోస్ట్ పోన్డ్ అని అంటున్నాడు. ఓకేనా? నౌ సి, ద టీచర్ ఇన్ఫార్మ్డ్ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్లో ఇన్ఫార్మ్స్ అని ఉంది, అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు మార్చకూడదు అని మనం చదువుకున్నాం ఎక్సెప్షన్స్లో. సో ఇది మన ఆన్సర్ కాదు. ఓకే, నౌ సి, ఇక్కడ కూడా ఇన్ఫార్మ్స్ ఉంది, అంటే ఈ రెండు కాదు మన ఆన్సర్స్. ఇన్ఫార్మ్డ్, ఓకే, ఇన్ఫార్మ్డ్ కరెక్టే ఉండాలి. ఓకే, తర్వాత దట్ అనే ప్రపోజిషన్ రావాలి. ఓకే, గుడ్. ద ఎగ్జామ్ వేటిని తీసాను నేను? ఏ, ఓకే, ఫస్ట్ది
థర్డ్ది తీసాను. ఓకే, సెకండ్ అండ్ థర్డ్. ద ఎగ్జామ్ వాస్ బీయింగ్ అంటున్నాడు. అసలు వాస్ బీయింగ్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యాడ్ బీన్ వస్తుందా చెప్పండి? రాదు కదా. సో ఇక్కడ బీయింగ్ వచ్చిందంటే ఇక్కడ కంటిన్యూస్ ఉండాలి. సో ఇది కూడా మన ఆప్షన్ కాదు. మరి ఫోర్త్ వన్ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, హ్యాడ్ బీన్ పోస్ట్ పోన్. పాస్ట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ లాగానే ఉంటుంది, కన్వర్ట్ కాదు అని మనం నేర్చుకున్నాం. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ఇడియమ్స్. నా చూడండి, అండర్ ద క్లౌడ్ అంటే ఏంటి అంటే సస్పీషియస్, అంటే ఏదో అనుమానంగా ఉండడంని అండర్ ద క్లౌడ్ అని అంటారు. నెక్స్ట్ స్వీపింగ్ స్టేట్మెంట్ అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్, అంటే ఊరికే ఏదో తలా తోక లేకుండా ఊరికే మాట్లాడేస్తాం కదా, దాన్ని జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అంటారు. డోంట్ గివ్ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరేం చేయాలి, జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ప్లేస్లో స్వీపింగ్ స్టేట్మెంట్స్ అని ఉపయోగించాలి. అర్థమైంది కదా. సో డోంట్ గివ్ స్వీపింగ్ స్టేట్మెంట్స్ అని అనాలి. జనరలైజ్డ్ స్టేట్మెంట్, నథింగ్ బట్ జనరలైజ్డ్ స్టేట్మెంట్. వైల్డ్ గూస్ చేజ్ అంటే ఫ్యూటైల్ సర్చ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఫ్యూటైల్? ఫ్యూటైల్ అంటే యూజ్లెస్ అని అర్థం. ఓకే, ఫ్యూటైల్ అంటే ఏంటి? యూజ్లెస్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, గూస్ కదా అంటే నథింగ్ బట్ బర్డే. ఓకే, ఆ బర్డ్ ఏ బర్డ్? వైల్డ్ బర్డ్. మనకేమైనా దొరుకుతుందా? దాన్ని చేజ్ చేయాలంటే దొరుకుతుందా చెప్పండి? దొరకదు. సో ఇట్ ఈస్ ఎ యూజ్లెస్ సర్చ్, నథింగ్ బట్ ఫ్యూటైల్. దిస్ వర్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాస్ ఆస్క్డ్ ఇన్ యువర్ సినోనిమ్స్, అడిగాడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి అమ్మ, ఫౌల్ ఆఫ్ అంటే క్వారల్. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 2, 4, 1, 3. సెకండ్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఫౌల్ ఆఫ్ అంటే క్వారల్, గొడవ పడడాన్ని ఫౌల్ ఆఫ్. ఫౌల్ అంటే ఏంటంటే బ్యాడ్ స్మెల్ అని అర్థం. ఓకే, ఏదైనా సపోజ్ నిన్నటి వంట నిన్న చేసింది ఈ రోజుకి ఎలా ఉంటుంది చెప్పండి? స్మెల్ వస్తుంది కదా. అంటే ఏంటి? చెడిపోయింది అని అంటారు. అవునా? ఫుడ్ చెడిపోయింది అని అంటారు. ఈ చెడిపోయింది అని అంటే ఇద్దరి మధ్యలో చెడింది అని కూడా అంటారు. చెడింది అంటే ఏంటి? గొడవ పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటే గొడవ పడుతున్నారు. సో క్వారల్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రపోజిషన్ అంటున్నాడు. సి, గుడ్కి ఏం రావాలని చెప్పాను నేను? ఎట్ రావాలని చెప్పానా లేదా ఇందాక? గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, గుడ్ ఎట్ ఇంగ్లీష్. మరి ఇంట్రెస్ట్కి ఏం రావాలి? ఇంట్రెస్ట్కి ఇన్ అని రావాలి. మరి ఇన్ ఎట్ ఎక్కడుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. అగైన్ పారాజంబుల్స్ వచ్చింది చూడండి. ఫస్ట్ ఏం చేద్దాము? ఆప్షన్స్కి రావాలి. SPQR. ఓకే, నౌ సి, క్యూతో స్టార్ట్ అవుతుందా? ద ఓన్లీ రిక్వైర్మెంట్. ఎప్పుడూ కూడా ఒక పారాగ్రాఫ్ ఓన్లీ, ఆల్సో అని ఈ పదాలు ఉంటే స్టార్ట్ కాదు. సో క్యూతో స్టార్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకా చెప్పాలంటే అసలు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ద కోయిలిషన్ పార్ట్నర్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఏ కోయిలిషన్ అని ఉంది, ఇక్కడ ఎవ్రీ కోయిలిషన్ అని ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, దేని తర్వాత ఏది వస్తుంది? ఎస్ తర్వాత వెంటనే క్యూ రావాలన్నా రాకూడదా? ఎందుకంటే ఏ కోయిలిషన్, ఏ కింగ్ లాగా. అలాగే ద కింగ్. సో ఎస్ తర్వాత క్యూ వచ్చే ఆప్షన్ ఎక్కడుంది? ఫస్ట్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే, ఎస్తోనే స్టార్ట్ కావాలి. ఎందుకు? ఏ కోయిలిషన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఆ కోయిలిషన్ గవర్నమెంట్, ఆ తర్వాత ఎవ్రీ కోయిలిషన్ పార్టీస్ కూడా ఇలాగే చేస్తాయి అని చెప్పి ఈ పారాగ్రాఫ్ అనేది ఉంది. అర్థమైందా? ఎలా చేస్తాను నేను దీన్ని? ఎలా సాల్వ్ చేశాను చెప్పండి? ఫస్ట్ నేను ఏం చేశాను? దేంతో స్టార్ట్ అవుతుంది? ఈ ఓన్లీ అన్న దాంతోనైతే స్టార్ట్ కాదు, అందుకే నేను క్యూని తీసి పడేసాను. నెక్స్ట్ పీ ఉంది చూడండి. పీలో నో పార్టనర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎయిర్ ద వ్యూస్ ఆఫ్ ఎ పర్టికులర్ గ్రూప్ ఇన్ పబ్లిక్. సో నాకు అనిపించట్లేదు ఇది స్టార్టింగ్ అని. తర్వాత ఎస్ చూద్దాం, ఎస్ కూడా ఉంది కదా. ఎస్, ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్. ఇక్కడికి రాగానే ఓహో ఇక్కడ ఏ కోయిలిషన్ గవర్నమెంట్ ఉంది కదా, ఇక్కడ ద కోయిలిషన్ గవర్నమెంట్ ఉంది కదా, సో దీని తర్వాత ఇది వస్తుందని తెలిసిపోతే అప్పుడు ఆన్సర్ అనేది పెట్టొచ్చు, ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇస్ గ్రామాటికలీ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ప్రపోజిషన్స్ కి సంబంధించిన క్వశ్చన్. చూడండి, ద కంపెనీ స్పెషలైజెస్ అట్ కాదు, స్పెషలైజెస్ ఇన్ డిజైనింగ్ అనాలి. ఓకే, ఇంట్రెస్టెడ్ ఇన్, గుడ్ ఎట్, స్పెషలైజెస్ ఇన్. నెక్స్ట్, మై బ్రదర్ రిసీవ్డ్ హిస్ MBA డిగ్రీ ఇన్ ద యూనివర్సిటీ కాదు, రిసీవ్డ్కి ఎప్పుడూ కూడా ఫ్రమ్ ద యూనివర్సిటీ నుంచి కదా పొందాడు డిగ్రీ అనేది. సో రిసీవ్డ్ ఫ్రమ్ అని ఉండాలి. నెక్స్ట్ చూడండి, హీ నెవర్ టాక్స్ కి టు రావచ్చు, టోల్డ్ కి టు రాకూడదు. ఓకే, నెక్స్ట్ దీప అండ్ సీమ ఆర్ గుడ్ విత్ రన్నింగ్ కాదు, గుడ్ ఎట్ రన్నింగ్ అని ఉపయోగించాలి. సో దీంట్లో ఏది కరెక్ట్ అంటే థర్డ్ వన్ అనేది కరెక్ట్. గుడ్ ఎట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఈజ్ ఆల్సో గుడ్ అట్ అని అన్నాడు, కానీ ఇక్కడ గుడ్ విత్ అని ఉపయోగించాడు కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పారాజంబల్స్ అగైన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే S1 ఇచ్చాడు, S6 ఇచ్చాడు, మధ్యలో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్ ఆర్డర్లో పెడితే సరిపోతుంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే. దేర్ ఆర్ సమ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ ఏపీ. ఓకే, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయంట ఏపీలో, దాంట్లో రాయలసీమ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అంటే దీని తర్వాత వెంటనే ఇదేగా వచ్చేది,
ఎస్ ఆర్ నో? సింపుల్ అయిపోయింది. సో ఏతో స్టార్ట్ అయ్యేది. ఫోర్త్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఈజీ. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చదవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు క్లూ దొరుకుతుంది. సో దేర్ ఆర్ సమ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ ఏపీ. ఈ సెంటెన్సెస్ ఇలా స్టార్టింగ్ స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా చదవాలి. సో చదవాలి కాబట్టి దెర్ ఆర్ సమ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ ఏపీ, దాంట్లో రాయలసీమ ఇస్ వన్ ఆఫ్ దెమ్, అందుకే ఏతోని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రపోజిషన్. అగైన్ ఫిక్స్డ్ ప్రపోజిషన్. అక్కస్టమ్డ్ కి ఏం రావాలి? అక్కస్టమ్డ్ కి టు అని రావాలి. అక్కస్టమ్డ్ కి యూజ్ చేసే ప్రపోజిషన్ ఏంటి అంటే టు. ఓకే, అక్కస్టమ్డ్ టు అంటే ఏంటి అంటే హ్యాబిచ్యువేటెడ్. హ్యాబిచ్యువేటెడ్ అంటే అలవాటు. ఏం అలవాటు? గెట్టింగ్ అప్ ఎర్లీ, త్వరగా లేవడం అనేది హ్యాబిచ్యువేట్ అయిందంట. సో అందుకని ఐ యామ్ అక్కస్టమ్డ్ టు అని ఉపయోగించాలి, అక్కస్టమ్డ్ విత్ అని ఉపయోగించకూడదు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. అగైన్ పారాజంబుల్స్. పారాజంబుల్స్ చూడండి, మనకి ఇక్కడ 6 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్స్ కనుక చూస్తే ఏతో స్టార్ట్ అవుతుందని వాడే ఇచ్చాడు కాబట్టి ఏ స్టేట్మెంట్ ఏంటో చదవండి. వెన్ ఐ వోక్ అప్ ఇన్ మై టెంట్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ ఆల్ ఎలోన్ అని అంటున్నాడు. ఓకే, నౌ ఏ తర్వాత బి వస్తుందా చెప్పండి. ఐ ఆస్క్డ్ హిమ్ అని అంటున్నాడు. హిమ్ అంటే ఎవరు? ఎవరు హిమ్ అంటే? అంటే ఖచ్చితంగా ఇంకొక వ్యక్తి ఉండాలి ఇక్కడ. ఆ వ్యక్తి ఏంటో కనుక్కుంటే సరిపోతుంది. ఏతో స్టార్ట్ అవుతుంది, అన్ని ఏతోనే స్టార్ట్ అయ్యాయి. ఈ హిమ్ అనేవాడు ఎవరు అని తెలిస్తే సరిపోతుంది. ఎక్కడ చూడండి, మై గాడ్ అని అంటున్నాడు. ఇట్ వాస్ గెటింగ్ డార్క్ అవుట్ సైడ్ వెన్ మై గాడ్ అనౌన్స్డ్ ఏ విజిటర్. ఐ ఆస్క్డ్ హిమ్. సో అందుకని డి తర్వాత బి వస్తుంది. ఇది మన మ్యాండేటరీ పేర్. సో డి తర్వాత బి వచ్చే ఆప్షన్ ఎక్కడుంది? డి తర్వాత వెంటనే బి రావాలి. సెకండ్ వన్ ఈజ్ యూర్ రైట్ ఆన్సర్. అయిపోయింది, సింపుల్. ఇంకొక మ్యాండేటరీ పేరు కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ. ఎక్కడ చూడండి, మై చెస్ట్ హర్ట్ బ్యాడ్లీ అని అన్నాడు, అందుకని నేను బామ్ అప్లై చేశాను అని అన్నాడు. అంటే సి తర్వాత ఈ అనేది రావాలి మ్యాండేటరీ పేరు. చూడండి, సి తర్వాత ఈ వచ్చింది, డి తర్వాత బి వచ్చింది. ఈ రెండు మ్యాండేటరీ పేర్స్తో మనం ఈ ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో పారాజంబుల్స్ ఏం చేయాలి మనము? పారాజంబుల్స్ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆప్షన్స్కి రావాలి, స్టేట్మెంట్స్ చదవకూడదు. ఒకవేళ ఫస్ట్ స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు చదవాలి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది, మనకు క్లూ దొరుకుతుంది. ఓకే, సో ఆప్షన్స్ నుంచి ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ ద్వారా మ్యాండేటరీ పేర్స్ని ఒకవేళ సపోజ్ కనుక్కుంటే ఆ మ్యాండేటరీ పేర్స్ ద్వారా కూడా మనం ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. మంచిగా ప్రిపేర్ కావండి. ఫస్ట్ ఏం చేయాలంటే కోర్స్ని చదవాలి. ఫస్ట్ కోర్స్ అంతా కూడా నేను డీటెయిల్డ్ నోట్స్ ఇచ్చాను. ఫస్ట్ అది చేసిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీరే సాల్వ్ చేయండి. ఆ తర్వాత వీడియో అనేది చూడండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.